ఇక కడపలోనూ గ్యాస్ కష్టాలు కనిపిస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ దొరక్క హోటల్స్ ని మూసేస్తున్నారు. పలు హోటల్స్ లో మెనూలో కోత విధిస్తున్నారు. గ్యాస్ కొరతతో పాటు బ్లాక్ లో భారీగా సిలిండర్ రేటు కనిపిస్తోంది. తమ పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ హోటల్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. గత కొద్ది రోజులుగా వంట గ్యాస్ అలాగే ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్లకు సంబంధించి కొంచెం కొరత అయితే లభిస్తూ ఉంది. ఆ కొరత ఏ విధంగా ఉంది, అసలు ఆ డిమాండ్ అండ్ సప్లై ఏ విధంగా నడుస్తుంది అనే దాని మీద మనతో మాట్లాడడానికి హోటల్ యజమాని ఉన్నారు. సో చెప్పండి, మీ హోటల్లో ఈ కమర్షియల్ గ్యాస్కి సంబంధించి ఇప్పటికి వరకు ఏమైనా కొరత ఉందా మీకు? ఇప్పుడు ప్రజెంట్ కొరత అయితే చాలా ఎక్కువ ఉంది. రేపు ఎల్లుండి తర్వాత హోటల్ తెరుచుకునే దాన్ని కూడా చాలా కష్టంగా ఉంది. దీని గురించి మనము స్టేట్ అసోసియేషన్ ద్వారా గవర్నమెంట్ కూడా తెలపడం జరిగింది. ఏమంటే మనకు ఈ కమర్షియల్ గ్యాస్ను సప్లై చేయాల్సిందిగా దాన్ని ఆపేస్తే దగ్గర ఇప్పుడు ఉన్న ప్రజల్లో 30% ప్రజల్లో హోటల్ మీదే డిపెండ్ అవుతున్నారు. హాస్టల్ కానీ హాస్పిటల్ కానీ పేషెంట్లకు సంబంధించిన వాళ్ళు కానీ. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు 4 అవసరం అయితే ఇంకో 4 అడిషనల్గా పెట్టుకుంటారు. కానీ 4 కాదు, ఒక్కొక్కళ్ళు 20, 30 బ్లాక్లో చేసేసుకొని కొంతమంది పెట్టుకుంటున్నారు కూడా. దాన్ని ఎలా చూడాలా? దాన్ని పరంగా అయితే కొంచెం స్ట్రిక్ట్గా గవర్నమెంట్ కూడా ఎక్కువ సిలిండర్ పెట్టుకోవాలని కేసు ఫైల్ చేయదు, అట్లాంటిది చేయాల్సిన అవసరం అయితే ఉంది. అవసరం లేకపోయినా బుక్ చేసి పెట్టుకుంటున్నారు. అందువల్ల ఈ కొరత సృష్టించిందని నేను భావిస్తున్నాము. వాళ్ళు నార్మల్గా ప్రభుత్వంగానే గ్యాస్ నిల్వ ఉన్నాయి, ఇబ్బంది లేదు అని ఒక అనౌన్స్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఈ కొరత అనేది అప్పటికే స్టాప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇదే కనుక కొరత కొనసాగితే ఇప్పటికే కొన్ని హోటల్స్ కూడా మూతపడే పరిస్థితి ఉంది. ఇంకా ఇలాగే కొనసాగితే హోటల్స్ అయితే తెరిసే పరిస్థితి లేదని చెప్పేసి హోటల్ యజమానులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయసో, సుధీర్, TV9 కడప.